దేవునికి స్తోత్రం. మీ అందరికీ ప్రభు పేరట వందనాలు. అందరూ బాగున్నారా సహోదరులారా? రండి, ఈరోజు ఇర్మీయా గ్రంథము 2వ అధ్యాయము మనం ధ్యానం చేసుకుందాం. దేవునికి దగ్గరగా నివసించి దేవుని రాజ్యానికి సిద్ధపడదాం. ఆయన రాకడకు అందరూ కూడా సిద్ధపడాలని ప్రభు పేరట మనం చేస్తున్నాను. 2వ అధ్యాయం 1వ వాక్యం ధ్యానం చేసుకుందాం. మరి యెహోవా వాక్కు నాకు ప్రత్యక్షమై ఇలాగూ సెలవిచ్చెను, నీవు వెళ్ళి యెరూషలేము నివాసుల చెవులలో ఈ సమాచారం ప్రకటించుము. యెహోవా సెలవిచ్చినదేమనగా, నీవు అరణ్యంలోను విత్తనములు వేయదగిన దేశంలోనూ నన్ను విడిపించుచు నీ యవ్వన కాలములో నీవు చూపిన అనురాగమును నీ వైవాహిక ప్రేమను నేను జ్ఞాపకం చేసుకొనుచున్నాను. ఇప్పుడు ఇశ్రాయేలు యెహోవాకు ప్రతిష్ఠిత జనమును, ఆయన రాబడికి ప్రథమ ఫలమును ఆయను. అతను లయపరచు వారందరూ శిక్షకు పాత్రులైరి, వారికి కీడు సంభవించును. ఇదే యెహోవా వాక్కు. ప్రార్థన. యేసయ్యానికి స్తోత్రం. నాతో మాట్లాడండి. నీ వాక్యం ద్వారా మమ్మల్ని బలపరచండి, స్థిరపరచండి, మమ్మల్ని ఆయత్తపరచండి. మీరు మహిమ పొందుకోండి. వచ్చిన బిడ్డలందరినీ దీవించి ఆశీర్వదించండి. ప్రభువైన యేసుక్రీస్తు వారి పేరట చిన్న ప్రార్థన సమర్పించి అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. ఇర్మీయా గ్రంథం 2వ అధ్యాయంలో దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు కదా. ఇర్మీయాతో మాట్లాడుతూ ఉన్నాడు, ఇదిగో నీవు యెరూషలేము వీధుల్లోనికి వెళ్ళు, యెరూషలేములోనికి వెళ్ళి ఇశ్రాయేలు దేశంలో యెరూషలేము ప్రాంతానికి వెళ్ళి అక్కడ నివసిస్తున్న వారి చెవులని ఓ సమాచారం ప్రకటించు. ఈరోజు ఇర్మీయాతో మాట్లాడినటువంటి దేవుడు ఈరోజు నీతోను నాతోను కూడా మాట్లాడుతూ ఉన్నాడు. ఇదిగో పలానా గ్రామంలో నినివే పట్టణానికి వెళ్ళమని మరి యోనాను పంపించాడు. మరి లోతును తనున్నటువంటి సొదొమ గొమొర్రా ప్రాంతాలకు తెలియజెప్పమన్నాడు. నోవాహుతో అంటున్నాడు, ఈ ప్రపంచానికి నువ్వు సువార్త ప్రకటించు అంటున్నాడు. మరి ఎన్ని చెప్పినా ఎక్కడూ కూడా వినటం లేదండి, ఒక్క నినివే పట్టణస్తులు తప్ప. వాళ్ళు మాత్రమే రక్షించబడినట్టుగా మనకు కనబడుతూ ఉంది జీవగ్రంథంలో. మరి కాబట్టి ఈరోజు యెరూషలేము కోసం ఎందుకు ఇంతగా అనేక మంది ప్రవక్తలను దేవుడు పంపిస్తూ ఉన్నాడు, అనేక మంది దేవుని దాసులను పంపిస్తూ ఉన్నాడు, సేవకులను పంపిస్తూ ఉన్నాడు, సువార్తికులను పంపిస్తూ ఉన్నాడు, యాజకులను పంపిస్తూ ఉన్నాడు. మరి దేవుడు పంపించి ఒక మాట అంటూ ఉన్నాడు, చూడండి, నీవు అరణ్యములోను విత్తనములు వేయదగిన దేశములోనూ నన్ను వెంబడించుచు. చూడండి, ఇశ్రాయేలు ప్రజలంట మరి ఐగుప్తు దేశంలో నుంచి కనాను దేశానికి బయలుదేరి వచ్చినప్పుడు వాళ్ళు అరణ్యాలలో వాళ్ళు నడిచి వచ్చారు. మరి విత్తనాలు వేయదగిన ఎడారులలో నడిచి వచ్చారు వాళ్ళు. అయినా దేవుడు వాళ్ళని పోషించలేదా? అరణ్యాలలో వాళ్ళకి పగలు మేఘస్తంభం, రాత్రి అగ్నిస్తంభంగా ఉన్నటువంటి దేవుడు ఎర్ర సముద్రాన్ని వాళ్ళ కొరకు 2 పాయలు చేసి ఆరిన నేలగా చేసి నడిపించినటువంటి దేవుడు ఆయనతో అంటున్నాడు, అయ్యో నేను ఇన్ని శ్రమల నుంచి, ఇన్ని ఇబ్బందుల నుంచి, ఇన్ని ఇరుకుల నుంచి, ఇన్ని ఆటంకాల నుంచి నేను నిన్ను విడిపించాను అని అంటున్నాడు. నీ అరణ్యములోనూ ఉన్నప్పుడు విత్తనములు వేయదగిన దేశములోనూ నన్ను వెంబడించావే. నీ యవ్వన కాలంలో నీవు చూపిన అనురాగమును, నీ వైవాహిక ఆ యొక్క ప్రేమను నేను జ్ఞాపకం చేసుకొనుచున్నాను. నువ్వు మొదట చేసిన భక్తి, నువ్వు దేవుని దగ్గరకు వచ్చినప్పుడు నువ్వు చేసిన భక్తి, నువ్వే కారణం చేత ప్రభువుని వెంబడించావు. నీకు రోగిగా ఉన్నప్పుడు వచ్చావా? అసమాధానంగా ఉన్నప్పుడు వచ్చావా? చనిపోదాం అనుకుని ఆత్మహత్యకు సిద్ధపడి ఉన్నప్పుడు నీవు దేవుని వాక్యం నిన్ను మాట్లాడి ప్రయాసపడి భారం మోసుకున్న సమస్త జనులారా కూడా నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతి కలుగు చేస్తానని మాట విని వచ్చావా? భయపడకు, నేను సదాకాలం తోడుగా ఉన్నాను వాగ్దానం చేసిన దేవుడు మాటలని చెవునబడి వచ్చావా? ఈయన దేవుని సత్యదేవుడు నిజమైన దేవుడు అని నువ్వేను గ్రహించి వచ్చావా? ఏ రీతిగా వచ్చావో ఆ యవ్వన కాలంను, ఆ వచ్చినటువంటి ఆ కాలం బట్టి నేను జ్ఞాపకం చేసుకుంటున్నానయ్యా అని దేవుడు నీతోనూ నాతోనూ మాట్లాడుతూ ఉన్నాడు. ఈరోజు నీతోనూ నాతోనూ మాట్లాడినటువంటి దేవుడు. చాలా జాగ్రత్తగా ఆలకించండి దేవుని వాక్యాన్ని. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, నువ్వు విత్తనాలు వేయదగిన దేశంలో ఉన్నప్పుడు, నీవు అరణ్యంలో ఉన్నప్పుడు, అంటే నీ అరణ్యం లాంటి నీ జీవితంగా ఉన్నప్పుడు, ఈ లోకం నిన్ను విడివేసినప్పుడు, నీ బంధువులు నిన్ను త్రోసివేసినప్పుడు, నీ స్నేహితుడు నాకు కాదు అన్నప్పుడు, నువ్వు నా దగ్గరకు వచ్చినప్పుడు నేను అంగీకరించాను కదా. మరి ఏమైంది ఆ ప్రేమ? ఈరోజు
నీ మొదట వచ్చినటువంటి నీ ప్రేమ ఎలాగుంది? నీ వైవాహిక ప్రేమను నేను జ్ఞాపకం చేసుకునిచున్నాను. దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు, నేను జ్ఞాపకం చేసుకునిచూ ఉన్నాను. అయితే ఇశ్రాయేలు యెహోవాకు ప్రతిష్ఠిత జనమును, ఆయన రాబడికి ప్రథమ ఫలమును ఆయన. అతన్ని లయపరిచి వారందరూ శిక్షకు పాత్రులైరి, వారికి కీడు సంభవించును, వారికి కీడు సంభవించును. చూడండి, దేవుడు మాటను లయపరచాలని ఈ లోకంలో అనేక మంది ఎదురు చూస్తూ ఉన్నారు. ఈ లోకంలో దేవుని ప్రజలు లేకుండా చేయాలని ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు. ఒక్క మన భారతదేశమే కాదండి, అనేక దేశాల్లో కూడా దేవుని నామాన్ని ఎరిగినటువంటి ప్రజలు, దేవుని నామాన్ని ఎరిగినటువంటి ఇశ్రాయేలు ప్రజలు, ఆ యూదా జాతి ప్రజలు, ఆ బెన్యామీను జాతి ప్రజలు, ఆ లేవి జాతి ప్రజలు, ఇదిగో ఈరోజు క్రైస్తవులు అనబడినటువంటి వాళ్ళు కూడా ఈ లోకము వాళ్ళని ఎలాగైనా మడ్డు పెట్టాలని ఆలోచన చేస్తూ ఉంది, వాళ్ళు లేకుండా చేయాలనుకుంటూ ఉంది. కానీ దేవుడు అంటున్నాడు, అతనిని లయపరిచే వారందరూ శిక్షకు పాత్రులైరి. ఈరోజు దేవుని బిడ్డలు మీరు ముట్టుకుంటే మీరు శిక్షలో ఉన్నట్టే, దేవుని పనిష్మెంట్ కింద ఉన్నట్టే. లోకములో ఉన్న ప్రజలారా, దేవుని బిడ్డలను మీరు తాకవద్దు, దేవుని బిడ్డలను మీరు ముట్టవద్దు. ఇదిగో అని అంటున్నాడు, నన్ను ముట్టిన వారిని నిన్ను ముట్టితే నా కనుగుడ్డును ముట్టినట్టే అంటున్నాడు ఆయన. కాబట్టి ఆమోసుతో దేవుడు మాట్లాడుతున్నాడు, ఇదిగో నిన్ను ముట్టిన వారు నా కనుగుడ్డును తాకినట్టే. కాబట్టి ప్రేమైనటువంటి దేవుని బిడ్డలారా, నీ ధైర్యం ఏంటి? ఈరోజు నువ్వు ఎలా ఉంటూ ఉన్నావు? నువ్వు వచ్చినటువంటి పరిస్థితి ఏంటి? దేవుడు నిన్ను ఒక తల్లి ఆదరించినట్లు, చంటి బిడ్డకు పాలిచ్చిన తల్లి అయినా మర్చినేమో కానీ, నేను చూడు నేల చేతిలో చిక్కుకున్నాను, మరువను నిన్ను విడువని ఎడబాయినని దేవుడు ప్రత్యేకంగా తన గాయపడిన హస్తాలలో నిన్ను చిక్కుకుంటూ ప్రతి దినము నిన్ను చూస్తూ ఉన్నాడు. ఇశ్రాయేలుని కాపాడేవాడు కొనకడు, నిద్రపోడు. He never slept. He never sleep because he protect all of Christians. He is a guardian. He is a bodyguard. He is a spiritual bodyguard. He is a physical bodyguard. ఆయన మనకి ఎంతగానో కాపాడుతూ ఉన్నాడు. ప్రియమైన సహోదరులారా, ఇదిగో అంటున్నాడు కదా యాకోబు, మరి ఇదిగో నిన్ను తాకినప్పుడు వాళ్ళందరూ కూడా శిక్షకు పాత్రులయ్యి. ఈరోజు ప్రియమైన దేవుని బిడ్డలారా, నువ్వెక్కడికి సువార్తకి వెళ్ళినా, నువ్వెక్కడికి దేవుని మాటలు చెప్పడానికి వెళ్ళినా, నిన్ను హింసిస్తూ ఉన్నారే వాళ్ళందరికీ కూడా దేవుని శిక్షకు వాళ్ళు పాత్రులై ఉన్నారు. దేవుని శిక్షాంధ్రంలో ఉన్నారు వాళ్ళందరికీ కూడా. కాబట్టి వారికి కీడు సంభవించును. ఇదిగో దేవుని బిడ్డలను తాకొద్దు లోకమా, ఇదిగో దేవుని బిడ్డలను మీరు ముట్టవద్దు లోకమా. వాళ్ళని ముట్టినటువంటి వారు దేవుని శిక్షకు లోబడిన, దేవుని శిక్షకు వాళ్ళ మీదకి వస్తూ ఉంది, దేవుని శిక్షకు పాత్రులైన ఉన్నారు. ఇదిగో వారికి కీడు సంభవించును. ఇది యెహోవా వాక్కు. ఇది నా మాట కాదు, ఇది నీ మాట కాదు, ఒక అధికారి మాట కాదు. అధికారులకు అధికారి, రాజులకు రాజు, ప్రభువులకి ప్రభువు, చక్రవర్తులకి చక్రవర్తి, దేవతలకు దేవుడు, భూమిని ఆకాశమును సృష్టించిన సృష్టికర్త నోటంట విలువైనటువంటి మాట ఇది. ఇదిగో వారికి కీడు సంభవించును, వారికి కీడు సంభవించును. ప్రియమైన సహోదరులారా, ఎందుకంటే నిర్గమాకాండ 4:22-23 అంటున్నాడు కదా, అప్పుడు నీవు ఫరోతో, ఇశ్రాయేలు నా కుమారుడు, నా జ్యేష్ఠ పుత్రుడు, నన్ను సేవించినట్లు నా కుమారుని పోనిమ్మని నీకు ఆజ్ఞాపించున్నాను. వాని పంపనల్లని ఎడల ఇదిగో నేను నీ కుమారుని జ్యేష్ఠ పుత్రుని చంపేదనని యెహోవా సెలవిచ్చి అన్నాడని అతనితో చెప్పాను. చూడండి ప్రియమైన సహోదరులారా, ఈరోజు దేవుని సువార్తకు వెళ్తూ ఉన్నారా? దేవుని మాటలు చెబుతూ ఉన్నారా? దేవుని పాటలు పాడుతూ ఉన్నారా? ఇదిగో దేవుని మహిమపరుస్తూ ఉన్న వాళ్ళారా, మీరు భయపడకూడదు. ఇదిగో మిమ్మల్ని ముట్టితే నా కనుగొడ్డును ముట్టినట్టు, ఇదిగో వాళ్ళందరికీ కూడా మిమ్మల్ని ఆటంకం చేసినటువంటి వారిని ఆయన ఇంకా అంటున్నాడు కదా, ఇదిగో మిమ్మల్ని లయపరిచే వారందరికీ కూడా, మిమ్మల్ని ఆటంకపరిచే వారందరికీ కూడా శిక్షకు పాత్రులై ఉన్నారు.
శిక్షకు పాత్రులై ఉన్నారు. కాబట్టి ఆయన అంటున్నాడు, ఇదిగో ఇశ్రాయేలు నా ప్రథమ కుమారుడు. ఆ ఫరోతో ఈ మాట చెప్పు, ఇశ్రాయేలు నా జ్యేష్ఠ పుత్రుడు, క్రైస్తవుడు నా ప్రథమ కుమారుడు, నా ప్రథమ కుమారుడు, క్రైస్తవుడు నా బిడ్డ, క్రైస్తవుడు నా కుమారుడు, నన్ను సేవించినట్లు నా కుమారుని పోనిమ్మను. ఇగో నా కుమారుడు సువార్తను వీధుల్లో ప్రకటించినప్పుడు, వాడల్లో ప్రకటించినప్పుడు, గ్రామాల్లో ప్రకటించినప్పుడు మీరు లయపరచాలనుకుంటున్నారా లోకమా? ఇదిగో దేవుని కీడు సంభవిస్తుందని దేవుడు అంటూ ఉన్నాడు. ఇదిగో కీడు సంభవించును, వారికి కీడు సంభవించును. కాబట్టి మీ సువార్తను అడ్డుకుంటున్నటువంటి ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఇది నోటి మాటలు కాదు, ఇది నా మాటలు కాదు ప్రియమైన మిత్రుడా, ఇది జీవముగల దేవుని మాటలు. మీరు దేవుని మాటలు చెబుతూ ఉన్నటువంటి వాళ్ళను హింసకు గురి చేస్తున్నారు, కొంతమందిని చంపుతూ ఉన్నారు, రాళ్ళిసురు కొడుతూ ఉన్నారు, అరిచేతులతో బాదుతూ ఉన్నారు, కర్రలతో కొడుతూ ఉన్నారు, వాళ్ళకి శరీర భాగాలు గాయపరుస్తూ ఉన్నారు, కొంతమందిని హింసించి చంపుతూ ఉన్నారు, కాలుస్తూ ఉన్నారు. కానీ ఇదిగో దేవుని యొక్క ఉగ్రత మీదకు వస్తుంది, దేవుని ఉగ్రత మీదకు వస్తుంది. అప్పుడు వారికి కీడు సంభవించును. ఆ కీడు కోరుకుంటావా ప్రియమైన సహోదరుడా, ప్రియమైనటువంటి సహోదరి? కీడు కోరుకోవద్దు. నువ్వు కీడు కోరుకున్నట్లయితే మరి నేను ఇంకేమి చెప్పలేను. కాబట్టి దేవుడే ప్రత్యేకంగా అంటున్నాడు, నన్ను సేవించినట్లు నా కుమారుని పోనిమ్మను. ఒకవేళ పంపనల్లడి ఎలా, ఇదిగో నువ్వు ఆటంకం చేసిన ఎల్లా, ఇదిగో నేను నీ కుమారుడును, నీ జ్యేష్ఠపుత్రుని చంపేదను. లోకమా, ఆలోచించండి. లోకంలో ఉన్నటువంటి సహోదరులారా, ప్రియమైన మిత్రులారా, ఆలోచించండి. ఇగో దేవుని ఆ మార్గాలను ఆటంకం చేయకండి. మునుగోలను తనడానికి మీరు వెళ్ళకండి, ఎదురు తిరగడానికి వెళ్ళకండి, దేవునికి విరోధముగా లేవద్దు. దేవుని మాటలు వినండి, దేవుని మాటలు వినండి. శ్రద్ధగా వింటే నీకు ఆశీర్వాదము, శ్రద్ధగా వింటే నీకు ఆశీర్వాదము, శ్రద్ధగా ఉంటే నీకు దేవుని రాజ్యంలో ప్రవేశము, రక్షణ కలుగుతూ ఉంది, నీ కుటుంబం నిండుగా ఆశీర్వదించబడుతూ ఉంది. కాబట్టి ఆయన అంటున్నారు, అగో అతను లయపరిచే వారందరూ కూడా శిక్షకు పాత్రులైరి, శిక్షకు పాత్రులైతే అయినారని నిర్గమకాండలో మొదటి మాట్లాడుతూ ఉన్నాడు. ఆయన ఇంకా అంటున్నాడు కదా యోవేలు రాసిన పత్రికలో, ఈ సంగతి మీ బిడ్డలకు తెలియచేయండి, వారు తమ బిడ్డలకును ఆ బిడ్డలు రాబో తరం వారికి తెలియచేయుదురు. ఈ సంగతి మీ బిడ్డలకు తెలియచేయండి, మీరు భయపడవద్దు. క్రైస్తవులారా, దేవుని నామంలో రక్షణ పొందుకున్నటువంటి దేవుని బిడ్డలారా, మీరు భయపడకూడదు, మీరు భయపడవద్దు. నిర్భయంగా మీరు దేవుని వాక్యాన్ని దేవుని అడిగి ప్రకటించండి. ఇర్మియాతో మాట్లాడిన దేవుడు ఈరోజు నీతో కూడా మాట్లాడుతూ ఉన్నాడు. అయితే వాళ్ళతో ఇంకెప్పుడు ఇశ్రాయేలు ప్రజలతో మాట్లాడుతూ ఉన్నాడు కదా. జకర్యా 12:2-4 చూసినట్లయితే, నేను యెరూషలేము చుట్టూనున్న జనులందరికీ మత్తు పుట్టించు పాత్రగా చేయబోచున్నాను. శత్రువులు యెరూషలేమునకు ముట్టడవేగా అది యూదా మీదకి వచ్చెను. ఆ దినమందు నేను యెరూషలేమును సమస్తమైన జనులకు బరువైన రాయిగా చేతును, దానిని ఎత్తుమోయి వారందరూ మిక్కిలి గాయపడుదురు, భూజనులందరూ దానికి విరోధులై కూడుదురు. ఇది యెరూషలేము మీద ప్రవచించినటువంటి ప్రవచనము. ఇదిగో దేవుని బిడ్డలు ఎక్కడైతే అన్యాయంగా ఉంటారో, దేవుని బిడ్డలు ఎక్కడైతే అక్రమంగా ఉంటారో వాళ్ళకి ఆ యెరూషలేము చుట్టుపక్కల ప్రాంతాలకు మత్తుగా పుట్టించు పాత్రగా ఉంచుతానంటున్నాడు. ఎల్లప్పుడూ యుద్ధ దినాలు ఏర్పాటు చేస్తానంటున్నాడు. అయితే యెరూషలేము నివాసుల్లోనికి వెళ్ళాడు కదా. వెళ్ళిన తర్వాత ఆయన అంటూ ఉన్నాడు, ఇదిగో యాకోబు ఇంటి వారులారా, ఇశ్రాయేలు ఇంటి వారులారా, మీరందరూ యెహోవా వాక్కు వినండి. క్రైస్తవులకు చెబుతూ ఉన్నాడు. క్రైస్తవులు ప్రకటించడానికి వెళ్ళమనేది ఆయనే, వెళ్ళకపోతే పరిస్థితి ఏంటో చెప్తూ ఉన్నాడు. ఇదిగో మీరు యెరూషలేము నివాసులంటి ఇంటికి వెళ్ళండి, వాళ్ళతో మాట్లాడండి, క్రైస్తవుల దగ్గరికి వెళ్ళండి, వాళ్ళతో మాట్లాడండి, దేవుని బిడ్డల దగ్గరికి వెళ్ళండి, వాళ్ళతో మీరు ఈ మాట చెప్పండి. నా యందు ఏ దుర్నీతి చూచి మీ పితరులు వ్యర్థమైన దాన్ని అనుసరించి తాము వ్యర్థులగునట్లు నా యొద్ద నుండి దూరముగా తొలగిపోయి. ఈరోజు క్రైస్తత్వం పారిపోవడానికి కారణం ఏమిటి?
ఈరోజు క్రైస్తత్వం దూరం అయిపోతుంది. క్రైస్తవులు నానాటికి బలహీనులు అవుతూ ఉన్నారు. ఏ దుర్నీతి చూశారు నా యందు ప్రేమని బిడలారా? దేవుడు అడుగుతూ ఉన్నాడు, ఇదిగో మీ పితరులు వ్యర్థమైన దాన్ని అనుసరించారు కదా, ఏ దుర్నీతి ఉంది నాలో, ఏ కీడు ఉంది నాలో, ఏమి నీకు నచ్చలేదా? మీ పితరులు వ్యర్థమైన దాన్ని అనుసరించి వ్యర్థులు ఉన్నట్టు నా ఎద్దు నుండి దూరముగా తొలగిపోయినారే. అయితే యెషయా 29:13 దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు, ప్రభు ఇలా సెలవిస్తున్నాడు, ఈ ప్రజలు నోటి మాటతో నా ఎద్దుకు వచ్చి ఉన్నారు, పెదవులతో నన్ను గణపరుస్తున్నారు గాని తమ హృదయమును నాకు దూరము చేసుకుని ఉన్నారు. వారి నా యెడల చూపు భయభక్తులు మానవుల విధులను బట్టి వారు నేర్చుకున్నవి. నోటి మాటతో వస్తూ ఉన్నారు కానీ, పెదవులతో గణపరుస్తున్నారు కానీ వారి హృదయము నాకు దూరముగా ఉన్నది. ఈరోజు ఆదివారం ప్రార్థనకి వెళ్తున్నావు, సోమవారం ప్రార్థనకి వెళ్తున్నావు, శుక్రవారం ఉపవాస కూడికి వెళ్తున్నావు, శనివారం సెకండ్ సాటర్డే చేస్తూ ఉన్నావు, ఇదిగో ఆదివారం ఉపవాసం ఉంటున్నావు, రాత్రంతా మెలుగుతూ ఉంటున్నావు. కానీ నువ్వు హృదయం ఆయనకి ఇవ్వకపోతే, నీ యొక్క హృదయం అంతా ఆయనకి సమర్పించకంట, నువ్వు నోటి మాటలు తిట్టావు, నువ్వు ప్రవచించినట్లయితే, నోటి మాటతో నువ్వు ఘనపరిచినట్లయితే, ఇదిగో నీకు ఈ ప్రయోజనం ఏమి లేదు, ప్రయోజనం లేదు. మీ పితరులు అలా రీతిగానే వెళ్ళిపోయారు. మీ పితరులు వ్యర్థమైన దాన్ని అనుభవించారు, వ్యర్థమైన దాన్ని అనుసరించారు. ఇంకా యెషయా 43:22-23 చూస్తే, యాకోబో నీవు నాకు మొరపెట్టలేదు, ఇశ్రాయేలు నన్ను గూర్చి నీ విసిగితివి కదా, దహన బలులుగా గొర్రె మేకల పిల్లల ఎద్దుకు తేలేదు, నీ బలుల చేత నన్ను కనపరచలేదు, నైవేద్యములు చేయవలని నేను నిన్ను బలవంతం పెట్టలేదు, ధూపం వేయవలని నేను నిన్ను విసికింపలేదు. ఎందుకు నువ్వు వెళ్ళిపోతూ ఉన్నావు? ఏ దుర్నీతి చూసి వాళ్ళు వెళ్ళిపోయారు, మీ పితరులందరూ వెళ్ళిపోయారు. దయచేసి మీరు అలాగ వెళ్ళొద్దని దేవుడు తెలియజేస్తూ ఉన్నాడు. దహన బలులుగా గొర్రె మేకలు నా ఎద్దుకు నేను తెమ్మని అనటం లేదే, నీ బలుల చేత నన్ను గణపరచమని చెప్పలేదే, నైవేద్యములు నాకు తెమ్మని చెప్పలేదే, నేను బలవంతం పెట్టలేదే, ధూపం వేవల్ని నేను నిన్ను విసికించలేదు. మరెందుకు వెళ్ళిపోయారు మీరు? ఏ దుర్నీతి ఉంది నాలో? పరిశుద్ధంగా ఉండమనడమో నాది తప్ప? జీవం గల దేవుని ఆరాధించమనడం తప్ప? పాపం వైపు చూడొద్దు అని చెప్పడం తప్ప? లోకం తిరిగినట్లుగా మీరు తిరగొద్దు అని చెప్పడం తప్ప? ఏమి పొరపాటు ఇది? అయితే ఇర్మీయా గ్రంథము 10:8 జనులు కేవలం పశుప్రాయులు, అవివేకులు, బొమ్మల పూజ వలన వచ్చే జ్ఞానము వ్యర్థము. అదిగో ఈ జనులు కేవలము పశుప్రాయులు. చూడండి ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇదిగో జనులు కేవలం పశుప్రాయులు, అవివేకులు, బొమ్మల పూజ వలన వచ్చిన జ్ఞానము వ్యర్థము. But they are together brutish and foolish. The instruction of ideals, it is but a stock. It is but a stock. కేవలం పశుప్రాయులు. It is but a livestock. Cattle. కాబట్టి ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, మీ స్థితి ఎలాగుంది? మీ పరిస్థితి ఎలాగుంది? మీరు ఎవరిని వెంబడిస్తూ ఉన్నారు? దేనిని వెంబడిస్తూ ఉన్నావు? క్రైస్తవుడిగా ఉన్నప్పటికీ కూడా పేరుకు మాత్రమే వచ్చి నీ హృదయాన్ని దూరం చేసుకుని, నీ మనసును దూరం చేసుకుని, నీ యొక్క శరీరంతో వచ్చి నోటితో ప్రవచిస్తున్నావే, నోటితో గనపరుస్తున్నావే, అది వ్యర్థము కాదా? నీ పితరులు అలాగే వ్యర్థులయ్యారు, నాకు దూరం అయ్యారు, నాశనం అయిపోయారు. ఆ నాశనం నువ్వు రాకూడదని ఈరోజు దేవుని బిడ్డలకు, క్రైస్తవులకు ప్రభువైన యేసుక్రీస్తు వారు మాట్లాడుతూ ఉన్నారు. ప్రభువైన యేసుక్రీస్తు వారు చెబుతూ ఉన్నారు కదా. అపోస్తల కార్యము 14:15 పౌలు శీలలు అంటున్నారు కదా, ఇదిగో పౌలు యోహాను అంటున్నారు కదా, ఇదిగో అయ్యలారా మీరు ఎందుకు ఇలాగ చేయించున్నారు? మేము కూడా మీ స్వభావం అంటే గల స్వభావం గల నరులమే. మీరు ఈ వ్యర్థమైన వాటిని విడిచిపెట్టి ఆకాశమును, భూమిని, సముద్రమును, వాటిలో ఉండు సమస్తమును సృష్టించిన జీవము గల దేవుని వైపు తిరగవలని మీకు సువార్త ప్రకటిస్తూ ఉన్నాను. ఇదిగో భూమిని, ఆకాశమును, సముద్రంలో దాని సర్వమును సృష్టించిన దేవుని వైపు తిరగండి, ఈ వ్యర్థమైనటువంటి వాటిని విడిచిపెట్టండి అని పౌలు శీలలు ప్రకటిస్తూ ఉన్నారు. ఆ యొక్క ప్రాంతాలలో ప్రకటిస్తూ ఉన్నారు కదా.
మరి ఇంకలాగ చూసినట్లయితే దేవుని మాటలు ఇంకానూ తెలియజేస్తూ ఉన్నాయి. రోమీయులకు 1:21 దేవుడు అంటున్నాడు కదా, మరియు వారు దేవుని ఎరిగి ఆయనను దేవునిగా మహింపరచలేదు, కృతజ్ఞతాస్తుతులు చెల్లింపును లేదు, కానీ తమ వాదములు యందు వ్యర్థులయ్యేవి. ఈరోజు క్రైస్తవులు అనుకున్న వాళ్ళు, ఈ లోకంలో ఉన్న ప్రజలు అనేకుల మీద దేవుణ్ణి ఎరిగి కూడా దేవుణ్ణి మహిమపరచలేదు, కృతజ్ఞతాస్తుతులు చెల్లింపను లేదు, కానీ వాళ్ళు వాదోపవాదాలు చేసుకొని, పనికి మాలిన డిబేట్లు పెట్టుకొని, పనికి మాలిన వాదములు పెట్టుకొని వాళ్ళు వ్యర్థముగానే జీవితాన్ని గడుపుతూ ఉన్నారు. వాళ్ళు దేవునిగా మహిమపరచటం లేదు, దేవుని కృతజ్ఞతాస్తుతులు చెల్లించటం లేదు. ఆపండి అని దేవుడు అంటూ ఉన్నాడు. ఆపండి అంటున్నాడు దేవుడు. కాబట్టి ప్రేమైనటువంటి దేవుని బిడ్డలారా, మీరు నా యొద్ద నుండి దూరంగా ఎందుకు తిరిగిపోయారు? ఎందుకు మీరు వెళ్ళిపోతూ ఉన్నారు? మీరు ఎందుకు ఎక్స్ క్రిస్టియన్గా మారుతూ ఉన్నారు? మీరు దేవుని విడిచిపెట్టి లోకంలో ఎందుకు కలిసిపోతూ ఉన్నారు? వ్యర్థమైన వాటిని ఎందుకు అనుసరిస్తూ ఉన్నారు? దేవుని ఎరిగి దేవుని గాను అంగీకరించుకుంటా, దేవుడి సంగతి ఏంటో తెలిసి, ఆయన పరిశుద్ధత తెలుసు, ఆయన పవర్ తెలుసు, ఆయన శక్తిని తెలుసు నీకు. మరి తెలిసి ఉండి దేవుని ఎందుకు నువ్వు దూరం చేస్తూ ఉన్నావు? దేవునికి ఎందుకు నువ్వు దూరం వెళ్ళిపోతూ ఉంటున్నావు? ఆయన భూమిని ఆకాశమును సృష్టించినటువంటి సృష్టికర్త, తల్లి గర్భంలో ఉండగానే నిన్ను పిలిచినటువంటి దేవుడు. నువ్వు రక్తంలో పొర్లుచున్నప్పుడు నువ్వు బ్రతుకు అని చెబితేనే బ్రతికిన వాడివి కదా. అటువంటి గొప్ప దేవుని విడిచిపెట్టి ఏ మూలకెళ్తావు? ఎక్కడికి వెళ్ళిపోతూ ఉన్నావు నువ్వు? దయచేసి అలాగ వెళ్ళి వ్యర్థులైపోయి మీ జీవితాలు పాడు చేసుకొని దేవుని రాజ్యానికి దూరం అయిపోతే నీ పరిస్థితి ఏమిటి? ఇదిగో నువ్వు అలా చేస్తే నువ్వు నాశనానికి దగ్గరైపోతూ ఉంటావు. ఇదిగో దేవుని రాజ్యానికి దూరం అయిపోతూ ఉంటావు. ఇదిగో నిత్య రాజ్యానికి నువ్వు దూరం అయిపోతూ ఉంటావు. అగ్నిగుండానికి నువ్వు దగ్గర అవుతూ ఉన్నట్లే నీ ఆత్మ అగ్ని ఆరదు, పురుగు చావదు, దానిలో పడవేయబడతావు. కాబట్టి నీ పితరులు ఏ రీతిగా చూసారో ఆ రీతిగా నువ్వు ఉండొద్దు అని ఇర్మియా ద్వారా దేవుడు మనతో మాట్లాడాడు. కాబట్టి మనందరం కూడా మారు మనసు పొంది ఆయన వైపు తిరిగి, ప్రభువా మమ్మల్ని క్షమించని ప్రార్థన చేసుకుని ముగించుకుందాం. స్తోత్రములైన నీకు వందనాలు ప్రభువా. మాకు తెలియక నీ దాసుని ఇర్మియా ద్వారా మనతో మాట్లాడావు, బలపరిచావు, నీకు వందనాలు. కనికరించి కృప చూపు, దీవించి ఆశీర్వదించండి. నీ వైపు తిరిగి నా మనసు నీ వైపు తిప్పడానికి సహాయం చేయమని యేసుక్రీస్తు నామములో చిన్న ప్రార్థన సమర్పించడానికి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్.